తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. శివారాధన ప్రతిరోజు చేస్తాం. కుదరని ఎడల సోమవారాలలో ఆచరిస్తాం. సోమవారాలలో కూడా వీలు కాని ఎడల అష్టమి తిథి శివారాధనకు ప్రత్యేకం. ఆ రోజు కూడా కుదరని ఎడల తప్పనిసరిగా కనీసంగా పాటించవలసిన రోజు మాస శివరాత్రి. ఆషాఢ మాసానికి సంబంధించిన మాస శివరాత్రి. ఈ ఆషాఢ మాసమంతా అమ్మకు ప్రత్యేకం. అమ్మవారిని పార్వతీదేవిని వివిధ రూపాలలో అర్చనలు చేసి ఉన్నాం. ఈ మాసములో సంకటహర చతుర్థి గణపతిని పూజించి ఉన్నాం. ఈ మాసములో ఆడి కృత్తిక అన్న పేరిట, సుబ్రహ్మణ్య షష్ఠి అన్న పేరిట సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించి ఉన్నాం. ఇక శివారాధనతో ఈ మాసం పరిసమాప్తమవుతుంది. ఆషాఢమాసమంతా కూడా శివ కుటుంబానికి సంబంధించిన అర్చనలతో మన మనస్సును దైవధ్యాన తత్పరంగా మార్చుకుంటూ ఈశ్వరా నీవే తప్ప అన్న సంకల్పంతో మార్చుకోవలసిన నియమావళిని అనుసరించవలసిన మాసం ఆషాఢమాసం. ఈశ్వరా అనగానే పరమేశ్వరుడు బోళాశంకరుడు కన్నులు మూసుకొని అందరినీ లోన చూస్తూ ఆనందంతో చిరునవ్వులు చెందించేటటువంటి స్వామి ఏం కావాలి అంటూ మనల్ని తిరిగి అడిగి మనం చెప్పేలోగానే ఆ మన మనస్సులో ఉండే సంకల్పాన్ని పరిపూర్ణం చేసేటటువంటి బోళాశంకరుడు, ఏం కావాలన్నా ఇచ్చేటటువంటి కరుణామూర్తి. ఆయనకి ఏమీ అక్కరలేదు కాబట్టి మనకు ఏది అడిగినా ఇచ్చేటటువంటి పరమ దయాళువు. శివారాధనలో కొన్ని ప్రత్యేకతలు మనం చూస్తూ ఉంటాం. రుద్రాక్ష ధారణ, భస్మధారణ, మౌన వ్రతం, అభిషేక సేవ, మారేడు పత్రిని స్వామికి అర్పించడం. ఈ ఐదింటిలో రుద్రాక్ష మాలికలతో పరమేశ్వరుడిని అలంకరించిన, లేక రుద్రాక్ష మాలికను మన గళసీమలో అలంకరించుకున్నా, లేక చేతికి కడియం వలె అలంకరించుకున్నా కూడా పరమేశ్వర అనుగ్రహం మనకు లభిస్తుంది. 18 రూపాలలో అమ్మను పూజిస్తున్నాం. కానీ పరమేశ్వరుడి రూపాలు 12, 12 జ్యోతిర్లింగాలు. ఇది కాకుండా ఇంకా సులభంగా అన్నప్పుడు పంచభూత లింగాలు. ఇది కాకుండా ఇంకా మనకు దగ్గరగా ఏదైనా అన్నప్పుడు పంచ ఆరామ క్షేత్రాలు. ఇది కాకుండా ఇంకా ఏదైనా అన్నప్పుడు మన మనస్సులోనే పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరారాధన అన్నింటికీ ప్రత్యేకం. ఒక్క రుద్రాక్ష చాలు మన మెడలో వేసుకొని పరమేశ్వరుడు నాలో ఉన్నాడు అని చెప్పడానికి. శివుడికి ప్రతీక రుద్రాక్ష. ఈ రుద్రాక్ష నిజమైనదా కాదా అని చెప్పే పరీక్ష ఒకటి ఉంది. ఒక రాగి పళ్ళెం బోర్లించి ఆ రాగి పళ్ళెం పైన రుద్రాక్షను ఉంచి ఆ పైన మరి ఒక రాగి పళ్ళెం రుద్రాక్షకు తాకకుండా అత్యంత సమీపంగా తీసుకువెళ్ళి ఇలా వృత్తాకారంగా తిప్పితే ఈ రెండింటి మధ్యన ఉన్న ఆ రుద్రాక్ష కూడా కదులుతుంది. రాగి లోహానికి రుద్రాక్షను కదిలించే శక్తి ఉంది. అందుకే దేవతారాధనలో శివుడిని ఆరాధించేటటువంటి సమయంలో ప్రత్యేకంగా రాగి లోహంతో చేసినటువంటి పంచపాత్ర, ఉద్ధరణి, అరివేణం వినియోగిస్తారు. ఇది రహస్యం. రుద్రాక్ష ధారణ చేద్దాం. శివానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఓం నమ శివాయ.